మంతని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఎవరూ అధైర్యపడద్దు, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని భరోసా ఇచ్చారు. గన్ని బ్యాగులు టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డ్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్పష్టంగా ఈరోజు అధికారులకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. రైతుకు ఏ విధంగా అన్యాయం జరగకూడదని. ఈరోజు అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని గురించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఈరోజు ఎక్కడ తడిసింది, ఎంతవరకు తడిసింది అని ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. మరి అందరికీ కూడా ఎవరికి కూడా నష్టం కాకుండా ఈరోజు తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఇప్పుడే కలెక్టర్ గారు కూడా అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తాం. దాని పరంగా ఎవరు ఆందోళన పడకూడదు, ఆందోళన చెందకూడదని నేను రైతు సోదరులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను పీపీ ప్యాడీ పర్చేస్ సెంటర్కు సంబంధించి వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన విషయంలో మరి లారీలు, అదేవిధంగా హమాలీ సోదరులకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్లి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా చూస్తాం. రైతు సోదరులకు ఈరోజు వరి పంట సంబంధించిన ధాన్యానికి కానీ ఇతర మరి ఏదైనా సమస్యలుంటే వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దని కోరుతాం. టార్పాలిన్స్ కానీ అదేవిధంగా కావాల్సిన పరికరాల గురించి కానీ కలెక్టర్ గారు డిఎంఓ గారితో కూడా సమీక్ష చేసుకుని ఎక్కడ ఏ విధంగా ఉంటే వెనువెంటనే ఇవాళ సాయంకాలం వరకు పూర్తి స్థాయిలో అన్నిటిని కూడా సరఫరా చేయడం జరుగుతుంది. నిన్న రాత్రి అకాల వర్షాలు ఎందుకంటే ఆ గాడుపు వల్ల టార్పాలిన్ కూడా లేచిపోవడం వల్ల కొద్దిగా రైతులు ఇబ్బంది పడ్డారు. గాలి విపరీతంగా రావటం వల్ల టార్పాలిన్లు కూడా లేచిపోయినాయి. దానివల్ల కూడా ఇబ్బంది జరిగింది. ప్రకృతి వైపరీత్యంకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రైతుల పక్షాన సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని నేను మనవి చేస్తాను.